కర్నూలు జిల్లా ఆలూరు మండలం కమ్మరచెడు గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. భవనంపై కప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. పునాది గోడలు భూమిలోకి దిగిపోతున్నాయి. గోడలకు పగుళ్లు వచ్చి టైల్స్ అన్ని కుంగిపోతున్నాయి. ఈ సమస్య కారణంగా విధులకు సిబ్బంది సరిగ్గా రాకపోవడంతో రైతులు కార్యకలాపాలలో ఇబ్బందులు పడుతున్నారు. ఇరుగు పొరుగు వారు ఈ భవనం భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమ్మచేడు గ్రామం, ఆలూరు మండలం, కర్నూలు జిల్లా. మనకి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఆర్బీకే కేంద్రం కావచ్చండి, తర్వాత రైతు భరోసా కేంద్రం కావచ్చండి, దాంట్లో అన్ని శిథిల వ్యవస్థకు వచ్చింది. అంతా కలిసి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది శిథిల వ్యవస్థలో అవుతుంది. పైన టాప్ కింద కూలిపోతుంది. కనీసం 20 లక్షలతో నిర్మించారు. 20 లక్షలు కాదు కదా, ఒక 10 లక్షలతో చేసిన వ్యయంతో చేసిన ఒక క్వాలిటీ కూడా లేదు దాంట్లో. మొత్తం బండ్లు కూలిపోయినాయి, తర్వాత టాప్ వచ్చిపోయినాయి, డోర్లు వచ్చిపోయినాయి. ఎక్కడ చూసే బొక్కలుగా ఉన్నాయి. దాంట్లో కుర్చీలు వేసుకొని కూర్చోవాలంటేనే మన ఉద్యోగస్తులు భయపడుతున్నారు. దాంతో ఎంత నిర్వీర్యం చేశారంటే ప్రభుత్వ సొమ్ముని చాలా దారుణంగా చేశారు. దానికి సంబంధించిన అధికారులు ఒకసారి విజిట్ చేసి దాన్ని ఏమేమి లోపాలు, ఎలా క్వాలిటీ కట్టినారా లేదా, తర్వాత ఏం దాంట్లో ఉండే లోపాలు చెక్ చేసి దాంట్లో ఎంత డబ్బు రికవర్ చేసి మళ్ళీ దాన్ని మరమ్మతులు చేయించాలని మేము. అది కమ్మచేడు గ్రామం, ఆలూరు మండలం, కర్నూలు జిల్లా. గత వైసీపీ ప్రభుత్వంలో 2021లో 21,80,000తో నిర్మించిన ఈ రైతు భరోసా కేంద్ర భవనాన్ని అప్పటి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. ముచ్చటగా 3 ఏళ్లు కూడా కాలేదు. అప్పుడే ఈ భవనం కూలడానికి సిద్ధంగా ఉందంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే సంబంధిత ఇంజనీర్లు చేతివాటం, కాంట్రాక్టుల కక్కుర్తి కారణంగా నాశీ రకంగా నిర్మించి ప్రభుత్వ సొమ్ము కాజేసి చేతులు దులుపుకున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి బసవరాజు మరింత సమాచారం అందిస్తారు. ఏదైతే కర్నూలు జిల్లా ఆలూరు మండలం అంటే కమ్మచేడు గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం పూర్తిగా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. 2021లో సుమారు 22 లక్షల వ్యయంతో ఈ రైతు భరోసా కేంద్రాన్ని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం నిర్మించింది. అప్పట్లో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం ఈ భవనాన్ని ప్రారంభోత్సవం కూడా చేశారు. అయితే ముచ్చటగా 3 ఏళ్ళు కూడా పూర్తి కాని నేపథ్యంలో ఏదైతే బేస్మెంట్ కూడా అంతా కూలిపోయి భూమిలోకి కుంగిపోతున్న పరిస్థితి. అదేవిధంగా లోపల వేసిన టైర్స్ కూడా భూమిలో కుంగిపోతున్నాయి, గోడకు పగులు వస్తున్నాయి. దీంతో ఏదైతే అక్కడ సిబ్బంది, రైతు భరోసా కేంద్రంలో పనిచేసిన సిబ్బంది కార్యాలయానికి రాకుండా అంటే కార్యాలయం బయటే కూర్చొని వెళ్ళిపోతున్న పరిస్థితి. తద్వారా అంటే రైతులకు అందాల్సిన సేవలు కూడా సక్రమంగా అందట్లేదు. ఉద్యోగాలు ఇరెగ్యులర్ గా రావడం, వాళ్ళు భయాందోళన చెందడం మూలంగా ఇది జరుగుతూ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే గ్రామస్తులు అయితే వాపోతూ ఉన్నారు. ప్రభుత్వం లక్షల నిధులు వెచ్చించి ఇలా కట్టుకున్న ఏదైతే కాంట్రాక్టర్లు కావచ్చు, అధికారులు, ఇంజనీర్లు, సంబంధిత ఇంజనీర్లు కావచ్చు, చేతివాటం మూలంగా నాశనకంగా నిర్మించారు. ఇది అప్పుడే కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. పొరపాటున ఎవరిపైన పడితే ప్రాణాపాయం జరిగితే దీనికి బాధ్యులు ఎవరు? ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అయితే అంటే గతంలో ఎవరు ఇంజనీర్ పెట్టారు, ఏ కాంట్రాక్టర్లు బిల్డింగ్ నిర్మించారు, వారిపైన అయితే అంటే విచారణ చేపట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి. అంత కొంత వాళ్ళ నుంచి రికవర్ చేసి తిరగా దీనికి మరమ్మతులు చేయించి ఏదైతే అభద్రతంగా కనిపిస్తున్న ఈ భవనాన్ని కొంత మరమ్మతులు చేసి చేపట్టాలని కోరుతున్న పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే ప్రభుత్వ సొమ్ము ఏదైతే ప్రజా సంక్షేమానికి, ప్రజల వినియోగానికి, ప్రజా ప్రయోజనార్థం ఇలా గతంలో సచివాలయ భవనాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు నిర్మించడం జరిగింది. వాటి మూలంగా కొన్ని కోట్ల అప్పట్లో వెచ్చించారు. స్థానికంగా అంటే నాయకుల యొక్క స్వార్థపూరిత ప్రయోజనాలతో అంటే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళంతా కూడా కుమ్మక్కై సగం ఖర్చు పెట్టి మిగతాదంతా దొబ్బేసిన పరిస్థితి కారణంగా అంటే సరైన సిమెంట్ కావచ్చు, ఇసుక కావచ్చు, సమపాలలో ఐరన్ కావచ్చు, ఇలా క్వాలిటీ ప్రకారం ఏది కూడా ప్రమాణాలు పాటించుకోకుండా కట్టడం వల్లనే అంత త్వరగా కూలిపోయింది. అసలు బేస్మెంటే చాలా ఘోరంగా ఉంది. అంటే చాలా బలంగా ఏదైతే సిమెంట్ తో లేదా బెడ్ వేసి బేస్మెంట్ వేయలేదు కాబట్టి ఈ భవనము అంటే నల్లరేగడి భూమిలో ఇంకిపోయింది. అంటే గోడలు కూడా కిందకి దిగినాయి కాబట్టి ఇది ఈ విధంగా పగులు వచ్చేసింది. ఖచ్చితంగా అయితే ఇంజనీర్లు, అదేవిధంగా కాంట్రాక్టర్లు అంటే వాళ్ళని శాఖపరమైన యాక్షన్ తీసుకొని అంటే వాళ్ళ ద్వారా రికవరీ చేసి వాళ్ళ ద్వారానే ఈ సొమ్ము తిరగరాబట్టి ఇక్కడ ఏదైతే మరమ్మతులు లేదా పగిలిన టైల్స్ ఇవన్నీ కూడా సరిచేసి వేయాలని గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి. అయితే కొన్నాళ్ళుగా ఏదైతే ఇదే గ్రామంలో మన గత రోజుల క్రితం చూసాం, ఒక ఆసుపత్రి భవనం పెచ్చులుడిపోయింది. అది కూడా 6 ఏళ్ల క్రితం కట్టారు. ఏదైతే సుమారు 1.5 కోట్లతో కట్టిన ఆ ఆసుపత్రి భవనం కూడా
పైపెచ్చులుడి ఒక టేబుల్ ఒక కుర్చీ ధ్వంసమైన పరిస్థితి. అంటే ప్రమాదవశాత్తు అక్కడ ఏ ఉద్యోగి లేకపోవడం వల్ల ప్రమాదం తప్పినట్లు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అంటే వైసీపీ ఎమ్మెల్యే కూడా ఈ అంశంపై చాలా తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం. అంటే గతంలో కూడా వైసీపీ కట్టిన భవనాలే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి. ఏదైతే ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న విరూపాక్షి అంటే ఈ భవనాల నిర్మాణం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే ఇలాంటి భవనాలు ప్రజలకు ప్రమాదకరం, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఒక వైసీపీ ఎమ్మెల్యేగానే ఆయన డిమాండ్ చేస్తుంటే గత వైసీపీ పాలనలో ఎంత దారుణంగా ఈ పనులు జరిగాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రజల అభిష్టం మేరకు ఖచ్చితంగా అయితే ఏదైతే రైతుకు అంటే రైతు భరోసా కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, అదే మన విత్తనాలు కావచ్చు, ఇలా అనేక రకాలుగా అంటే సేంద్రియ ఎరువులు వినియోగము, వ్యవసాయ పద్ధతులు ఇత్యాదివన్నీ కూడా ఇక్కడ ఈ రైతు భరోసా కేంద్రంలో నిత్యం రైతులకు ఆహ్వానం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఎప్పుడైతే రైతులకు కావచ్చు, అటు ఉద్యోగులు కావచ్చు ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా అయితే సంబంధిత అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, లేదా రెవెన్యూ వాళ్ళు కావచ్చు, లేదా సంబంధిత ఇంజనీర్లు, ఇక్కడ ఇంజనీర్లు కూడా R&D ఇంజనీర్లు ఇట్లాంటి వాటిల్లో చాలా చేతివాటం ప్రదర్శించినట్టు మనకు తెలుస్తా ఉంది. వాళ్ళు కూడా ఖచ్చితంగా అంటే బాధ్యులను ఇంజనీర్లను బాధ్యులు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే తర్వాత కూడా కట్టే భవనాలు కావచ్చు కొంత భయం భక్తితో ప్రమాణాలు పాటిస్తూ నాణ్యతతో నిర్మిస్తారని ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఏదైతే ఇలాంటివి ఒక్క ఆలూరు మండలంలోనే కాదు, ఆలూరు నియోజకవర్గంలోనే కాదు, ఎంటర్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా అనేక చోట్ల అప్పట్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలు చాలా కోట్లు వెచ్చించి కట్టించిన పరిస్థితి. అనేక చోట్ల కూడా సగానికి సగం దుబ్బేసి అంటే తమ రాజకీయ ప్రయోజనాలకు లేదా చేతివాట ప్రదర్శించి ఇంజనీర్లు కొంత, నాయకులు కొంత, అదేవిధంగా కాంట్రాక్టర్లు కొంత ఇలా ఎవరికి వారు ఇలా దోచుకోవడం మూలంగా అంటే ఏదైతే పెట్టాల్సిన పెట్టుబడిలో సగానికి సగం కొట్టేయడం మూలంగా ఉన్న సగం డబ్బుతో ఇంకా ఇలా నాసిరకంగా అరకొరగా అంటే సిమెంట్ కు వాడాల్సిన సిమెంట్ వాడుకోకుండా ఇసుక ఎక్కువ వేయడం, లేదా క్యూరింగ్ చేయాల్సిన రోజుల్లో క్యూరింగ్ చేయకపోవడం, ఈ విధంగా ఏదైతే వర్షం వస్తేనే ఏదైతే గోడల వెంబడ అంటే నెమ్మ తీసుకొని నీరు కారి ఈ విధంగా కూడా ఏదైతే నీటి చిరుకులు పడుతున్న పరిస్థితి, లేదా స్లాబ్ ఏదైతే పైకప్పు కూడా నీళ్లు నెమ్మ చేరుకొని కారుతున్న పరిస్థితి. ఇదంతా కూడా గతంలో చేసిన కాంట్రాక్టర్లు దొల్లతనంగా లేదా చాలా నాసిరకంగా నిర్మించడంతో తమను అడిగేవారు లేరు, లేదా స్థానికంగా నేతలు తమకు అండగా ఉన్నారు, లేదా వాళ్ళకి పర్సంటేజ్లు అధికారులకు, క్వాలిటీ కంట్రోల్ అధికారులకు, ఇంజనీర్లకు పర్సంటేజ్లు ముట్టాయి కాబట్టి కాంట్రాక్టర్ ఏం చేస్తే పట్టించుకోనేవారు ఉండరనే ఒక ధీమతో ఈ రకంగా చేసినట్టు తెలుస్తుంది. అంటే అల్టిమేట్ గా రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు నిర్మించిన తర్వాత ఏదైతే ఎంబుక్ ద్వారా వాళ్ళకి నిధులు రిలీజ్ చేయాలంటే ఖచ్చితంగా క్వాలిటీ కంట్రోల్ వారు దీన్ని 1-2 సార్లు పరీక్షించి నాణ్యత ప్రమాణాలు పాటించారా లేదని చూసి కూడా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు కూడా చేతులు తడుపుకొని అంటే తూతు మందరంగా ఏదైతే ఇన్స్పెక్షన్ చేసే భవనం సూపర్ అహో అని చెప్పడం మూలంగా వాళ్ళకి బిల్లులు సకాలంలో వచ్చేసినాయి. సో ఇక్కడ ఇంజనీర్లతో పాటు క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా తమ లంచాలకు పుచ్చుకున్నట్లు మనకు అర్థమవుతుంది. ఏదైతే కనీసం ఒక బిల్డింగ్ నిర్మించాక ఎంత లేదన్నా ఒక 30 years దానికి లైఫ్ ఉంటుంది. ఆ 30 years వరకు ఆ బిల్డింగ్ చెక్కు చెదరకుండా ఉండే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. అలాంటిది కనీసం 3 సంవత్సరాలు కూడా లేకుండా అంటే ఇప్పటి వరకు అక్కడ ప్రారంభం అయ్యిందే లాస్ట్, ఇప్పటిదాకా అధికారులు అక్కడికి వెళ్ళలేదు, రైతులు అక్కడికి వెళ్ళలేదు, ఏ సమావేశాలు సభలు కూడా అక్కడ పెట్టుకోలేదని చెప్తా ఉన్నారు. ఏదైతే చీలిన గోడ లేదా పగులిచ్చిన గోడ లేదా పైకప్పు పెచ్చులుడడం మూలంగా అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి. ఇది ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే అప్పుడు ఎవరు భరాయించేదని అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అయితే ఏదైతే గ్రామస్తులు కూడా అంటే ఆరోగ్య కేంద్రం కావచ్చు, రైతు భరోసా కేంద్రం కావచ్చు, ఆరోగ్య కేంద్రం కూడా అంటే రోగులు వచ్చే పరిస్థితుల్లో అక్కడ లేరు, పెచ్చులుడు పడుతున్న పరిస్థితి భయాందోళన ఉంది. అదేవిధంగా రైతు భరోసా కేంద్రం ప్రధానంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ లో రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. మొన్నటిదాకా యూరియా లేదంటున్నారు. అంటే యూరియా కొరత తీర్చాలన్నా లేదా యూరియా గురించి అవగాహన చెప్పాలన్నా రైతు భరోసా కేంద్రంలో సచివాలయ సిబ్బంది అంటే సక్రమంగా అంటే రెగ్యులర్ గా వస్తూ ఉండాలి. అలా సిబ్బంది కూడా రాని పరిస్థితి. కమ్మరిచేడు గ్రామం రైతు భరోసా కేంద్రం అక్కడ ఆఫీస్కి వెళ్ళి డ్యూటీలు చేయాలంటే సిబ్బంది భయపడుతూ వెనకడికి వేస్తున్న పరిస్థితి. అంటే వాళ్ళు ఇదే అదనుగా చూసి అక్కడ డ్యూటీలకి సరిగా రాకుండా రైతులకు అందుబాటులో లేకుండా ఉండడం వల్ల పరోక్షంగా రైతులు బాధపడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితి పోవాలని గ్రామస్తులు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఎవరైనా అధికారులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు వాళ్ళపైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఓకే రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. రైతు భరోసా కేంద్రం కట్టి 4 సంవత్సరాలు అవుతుంది. ఇది దాదాపు 21 లక్షలు అని అంచనా ఉంది. ఏమో తెలియదు కానీ ఈ పునాదులు మొత్తం కుషపడిపోయినాయి. అసలు దారుణంగా పాములేమో తేళ్లేమో రాత్రి చూస్తే భారీ విచిత్రంగా భయంకరంగా ఉంది. ఇక్కడ రావాలంటే భయం అవుతుంది. దీన్ని కొంచెము పై ఆఫీసర్లకు తెలపాలని మీ అందరికీ తెలుపుతున్నాను. పూర్వ శివరాముడు.
21 లక్ష పెట్టినా కూడా ఇంత పెట్టుబడి పెట్టినారు, 4 సంవత్సరాలకి ఇంత దారుణంగా అయిపోయింది. దీనిపైన కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. ఈ గ్రామంలో ఉండేటువంటి రైతులందరూ ఈ రైతు భరోసా కేంద్రం ఇట్లా అయిపోయింది కదా దారుణంగా, దీన్ని కఠినంగా పై ఆఫీసర్ తెలపాలని పదే మేము మీకు తెలుపుతా ఉన్నాము. ఇక్కడ నిర్మించిన కాంట్రాక్టర్ చాలా దారుణంగా నిర్మించాడు. ఈ డబ్బులు రిటర్న్ చేయాలని మేము పదే మీ అందరికీ తెలుపు. కమ్మర్చేడు గ్రామము, ఆలూరు మండలము, కర్నూలు డిస్టిక్. ఆర్బీకే రైతు భరోసా కేంద్రము ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టించినటువంటి వైసీపీ గవర్నమెంట్ దాదాపు 21 లక్షల వ్యయంతో దాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి 3 సంవత్సరాలు కూడా కాలేదు. మొత్తం అంతా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే పగుళ్ళు వచ్చేసినాయి. అంటే దాని బేస్మెంట్లన్నీ కూలి కిందికి దిగిపోయినాయి. అలానే కింద లోన టైల్స్ అన్ని కిందికి పడిపోయినాయి. దాన్ని దాదాపుగా 1 ఇయర్ నుంచి దాన్ని వాడట్లేదు. లాకర్ వేసేసి క్లోజ్ చేసేస్తూ ఉన్నారు.